అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10వ తారీఖున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ భవనం నందు దళిత బహుజన భీమ్సేన్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జ్ మాట్లాడుతూ ఈ సమాజంలో మనిషిలా బతకడానికి కొన్ని హక్కులు కావాలని, నీ హక్కులు నువ్వు తెలుసుకో, స్వేచ్ఛగా జీవించడం నేర్చుకో అనే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ లో ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి జీవించడానికి కొన్ని హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో 1948వ సంవత్సరం డిసెంబర్ 10న పత్రము ఇవ్వబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రామారావు, కుక్కమూడి జాన్ యాకోబు తదితరులు పాల్గొన్నారు. మరి పల్నాడు జిల్లా మాచర్ల ఎంఆర్ ఆఫీస్ పెన్షన్ భవనం కాడ మరి ఈ కార్యక్రమం మరి మేమంతా కలిసి ఇచ్చి మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు అంటరాంతనాన్ని హీనంగా చూసి ఇలాంటివి మరి డాక్టర్ బి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉండాలని చెప్పేసి మరి మానవ హక్కులు అనే సిస్టాన్ని పెట్టడం వల్ల మరి ప్రతి ఒక్కళ్ళు స్వతంత్రం ఎలాగా మనకు వచ్చిందో అలాగనే ప్రతి ఒక్క సమస్య మీద నాకంటూ ఒక హక్కు ఉందని చెప్పేసి మరి అలా చెప్పుకుంటూ పోతే మనకంటూ ఒక ఆత్మగౌరవం చెప్పుకోవటానికి ఎస్సీ కార్పొరేషన్ అని మనకంటూ కొన్ని చెప్పుకోవటానికి పోతే ఎన్నో పథకాలు ఉన్నా కూడా మనం దాన్ని అలా మనం సాధించుకుంటున్నాం అంటే ఇలా మానవ హక్కుల ఉండబట్టే మరి మన ఇవన్నీ మనకు అందుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో మనం మాట్లాడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అర్హత ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు మానవ హక్కుల్ని వాళ్ళు కరెక్ట్గా నెరవేరించి ఎటువంటి పాల్గొనకుండా ఈ అర్హతని పాల్గొనాలని చెప్పేసి మా బ్రదర్లకి, మా శివభ్యాసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నా. డాక్టర్ బి అంబేద్కర్, డాక్టర్ బి అంబేద్కర్. మిత్రులారా, అందరికీ జై భీములు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పెన్షన్ అసోసియేషన్ భవనం నందు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క సమాజంలో ఒక వ్యక్తి జీవించాలంటే మనిషి జీవించే హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఆర్టికల్స్లో మనిషి జీవించే హక్కు ప్రథమంగా ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ముందు జీవించాలంటే హక్కు కావాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో డాక్టర్ బి అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులు కల్పించాడు. కొన్ని ఆ సమానమైన హక్కులలో మొదటిదిగా ఆర్టికల్ 14లో స్వాతంత్రపు హక్కు, ప్రాథమిక హక్కులు. ఈ హక్కులలో ఏంటంటే మనిషి యొక్క సమాజంలో జీవించాలంటే సమానమైన హక్కు కావాలి, స్వేచ్ఛ హక్కు కావాలి, మాట్లాడే హక్కు కావాలి. ఈ హక్కులు మనకి ఈ యొక్క సమాజంలో మనం ఉన్నప్పుడు మనము ఆర్థికంగా మనము ముందుకు ఎదగడానికి ఎంతో ముఖ్యంగా ఉంటాము. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు ఆయన మానవ హక్కులు అనే పుస్తకాన్ని చదివాడు. అది రాసింది ఎవరంటే థామస్ వెయిట్ అనే వ్యక్తి యొక్క మానవ హక్కులు అనే పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన చదివి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కాకుండా అందరూ కూడా ఈ యొక్క మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 1985 సంవత్సరంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కులు, అంతర్జాతీయ మానవ హక్కులు అనే ప్రాథమిక హక్కులు అనేది ఆ యొక్క ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు డిసెంబర్ 10వ తారీఖున యొక్క పత్రాన్ని యొక్క ఐక్యరాజ్య సమితిలో ఎనౌన్స్ చేయడం జరిగినప్పుడు మనము ఈ యొక్క హక్కులు కూడా హ్యూమన్ రైట్స్, మహిళలైనా కానీ అదేవిధంగా పురుషులైనా కానీ సమాజంలో మనము అందరం కూడా ఏకమయ్యి మన హక్కులు మనము అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జై భీమ్, జై భీమ్.